వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఫైర్ బ్రాండ్లుగా కనిపించేవాళ్ళు. అధికారం ఉన్నప్పుడు హల్ 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 అని చెప్పి మాట్లాడేవాళ్ళు. ఓ ఉమ్మడి కర్నూలు నుంచి మొదలెడితే ఆ చివరి వరకు చాలామంది ఉండేవాళ్ళు. ఫైర్ బ్రాండ్గా కనిపించేవాళ్ళు అధికారం ఉన్నప్పుడు. సరే, అధికారం పోయిన తర్వాత మరి వీళ్ళ ఫైర్ పోయినట్లుంది, బ్రాండ్ పోయినట్లుంది. అప్పుడు ఫైర్ బ్రాండ్లుగా ఎవరైతే గట్టిగట్టిగా అరిచి లేకుంటే పెద్ద పెద్ద పంచులు, ప్రాసలు, సెటైర్లు వేశారో ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు? ఒకరో ఇద్దరు తప్పితే మిగిలిన వాళ్ళందరూ ఎక్కడున్నారో కూడా తెలియట్లే. సో అందులో ఒకరు మాజీ మంత్రి రోజా గారు కూడా. యాక్చువల్గా మేడం గారు కూడా అసలు యాక్టివ్గా లేరు. విదేశీ అంటే సరే, అధిక ఎన్నికలు అయిపోయి 2.5 నెలలే కదా అని చెప్పి అనుకున్నా. వైసీపీ శ్రేణుల మీద ఈ స్థాయిలో దాడులు జరుగుతూ ఉన్నా అంటే మొత్తం మీద అందుబాటులో లేరు. వేరే దేశాల పర్యటనకు వెళ్ళారు ఫ్యామిలీతో, సంతోషం, వెళ్ళనియండి. అండ్ ఎక్కువ తమిళనాడు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా అనిపించే విధంగా గుళ్ళు, గోపురాలు, కార్యక్రమాలన్నీ అక్కడే పెట్టుకున్నారు. మధ్యలో అడపా తమిళనాడు రాజకీయాల్లో రోజా గారు యాక్టివ్ కాబోతున్నారు అని, అక్కడ నుంచి పార్టిసిపేట్ చేయబోతున్నారు అని రకరకాలుగా వార్తలు వచ్చాయి. వాటిని ఎప్పుడు మేడం గారు ఖండించకపోయినా తాజాగా తన ఒక అప్డేట్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదేమైనా కాకతాళీయంగా జరిగిందా ఆ అప్డేటు, లేకపోతే కావాలని చేశారా తెలియదు. రోజా గారి ట్విట్టర్ అకౌంట్లో మొత్తం అప్డేట్ చేశారు. ఎక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిక్ లేదు, అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఆ పదం లేదు. జస్ట్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే నగిరి ఎక్స్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అంటే ఎక్స్ మినిస్టర్ ఫర్ ఏపీ గవర్నమెంట్, అంతే. ఏ పార్టీ అనే మెన్షన్ లేదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నగిరి అట్లా లేదు. నగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో, అది తప్ప ఎక్కడ జగన్ పిక్ కానీ లేదా వైసీపీ కానీ ఎక్కడ లేకుండా మొత్తం అప్డేట్ చేశారు. సో బేసిక్గా రాజకీయ నాయకులు అంత ఆషామాషిగా ఇలా చెయ్యరు. ప్రాతినిధ్యం వహించిన పార్టీలు కూడా ఇంతకుముందు వాళ్ళు మంత్రులుగా పనిచేసిందో, ఎమ్మెల్యేగా పనిచేసిందో, వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలో పేరు లేకుండా ఎట్లా అప్డేట్ ఉంటుంది ఎవరిదైనా? ఇప్పుడు ఆ మేడం వాళ్ళు ట్విట్టర్, ఇప్పుడు రోజా గారి ట్విట్టర్ అకౌంట్ ఎవరైనా వచ్చి చూశారనుకోండి, ఏ పార్టీనో తెలియదు. మీకు నాకు తెలుసు, ఎవరైనా చూశారనుకోండి ఏ పార్టీ అని తెలియదు. ఎక్కడే కూడా అందులో పార్టీ అనే సమస్యనే లేదు. మరి ఎందుకు దీని వెనకల ఏం నిర్ణయం ఉంది, ఏం ఆలోచన ఉంది? జస్ట్ అనుకోకుండా జరిగిందా, అనుకొని జరిగిందా? రాజకీయంగా ఇక్కడ యాక్టివ్ కాకుండా ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? నో ఐడియా. బట్ ట్విట్టర్ హ్యాండిల్స్లో అప్డేట్ మాత్రం ఎక్కడే కూడా ఇటువంటి వైసీపీ జగన్ అనే ఆనవాళ్ళు కూడా అయితే లేవు.